శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. ఇప్పుడు మనము పితృదేవతలు అంటే ఎవరు, వారి గొప్పదనం ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మనకు పితృదేవతల గురించి చాలా సంశయాలు ఉంటాయి. ఈ పితృదేవతలంటే ఎవరు, వారు ఎక్కడ ఉంటారు, వారిని మనం ఎందుకు పూజించవలెను అనే ఎన్నో అనుమానాలు మనకు ఉంటాయి. ఇప్పుడు ఆ అనుమానాలని నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం. పితృదేవతలు అంటే మరణించిన మన వంశస్థులు లేదా బంధువులు అనే కాదండి. ఇంకా దీనికి ఈ పితృదేవతలు అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఎలాగైతే దేవతలలో నవగ్రహాలు, వసువులు, దిక్పాలకులు మొదలగు ఎన్నో రకాలు ఉంటారో అలాగే మనకు పితృదేవతలు కూడా ఒక దేవతా వ్యవస్థ ఉన్నది. మన ఇతర దేవతలు కూడా ఈ పితృదేవతలను పూజిస్తారని చాలా పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు మన పురాణాలలో ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి. రాబోయే వీడియోలలో ఈ విషయాల గురించి మనము కొంచెం తెలుసుకుంటాము. మరియు ఈ పితృదేవతల నుండి మన దేవతలు కూడా ఆవిర్భావించారు. కాబట్టి వీరు మన దేవతలకి పితరులు. అంటే మన దేవతలకు కూడా వీరు పూజనీయ స్థానంలో ఉంటారు. కాబట్టి మన దేవతలే వీరిని పూజించినప్పుడు మనం వీరిని పూజించడంలో ఏ తప్పు లేదు. వీరిని పూజించడం ఒక పుణ్యకార్యమే. మన వంశంలో చనిపోయిన వారికి సకాలంలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఈ పితృదేవతలు తృప్తిపడి ఆ వంశాన్ని అంటే వారి వంశాన్ని సంతృప్తిగా ఆశీర్వదిస్తారు. అనగా ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మతో ఈ పితృదేవతలను సంతోషపెడితే వారు తమ సంతతి వారిని ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేట్టుగా ఆశీర్వదిస్తారు. వారి వంశానికి పితృదేవతల అనుగ్రహం తప్పక కావాలి. అందుకే మన వివాహ సమయంలో కూడా పితృదేవతలను ఆహ్వానిస్తారు. ప్రతి వంశానికి పితృదేవతల అనుగ్రహం తప్పక కావాలి. అందుకే మన ఇంట్లో శుభ కార్యక్రమాలలో అన్నిటిలోనూ పితృదేవతలకి ఆహ్వానం పలుకుతారు. ఆ ఆహ్వానం పలుకగానే వారు అక్కడికి వేంచేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అదే పితృదేవతల అనుగ్రహం కలగకపోతే ఇంట్లో పిల్లల వల్ల అసంతృప్తి లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వంశాభివృద్ధి కలగకుండా ఉండడం అనే విషయాలు తరచుగా జరుగుతుంటాయి. లేదా వివాహం ఆలస్యం అవ్వటం కూడా జరుగుతుంటుంది. కనుక తప్పక చనిపోయిన వారికి యథాశక్తి ఆబ్దికములు, పిండ ప్రదానములు, అమావాస్య తర్పణములు ఇచ్చి తీరాలి. ముందుగా చెప్పిన విధంగా వేదములోను, పురాణములోను మరియు గరుడ పురాణంలోనూ చాలా విపులంగా తెలియజేయడమైనది. ఈ పితృదేవతా వ్యవస్థ అనేది ఏంటి, ఇందులో ఎన్ని పితృదేవతా గణాలు ఉన్నారు, వారిలో ఏ వర్ణము వారికి ఏ పితృదేవతలు ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారు అనే విషయాలు కూడా చెప్పబడినాయి. మనకు మొత్తం పితృదేవతలు 30కి పైగా గణాలు ఉన్నారు. కానీ వారి రూపమును బట్టి వారిని 7 రకములుగా విభజించారు. వీరిని మూర్తగణములు మరియు అమూర్తగణములు అని అంటారు. అంటే రూపము ఉన్న గణాలు, రూపము లేని గణాలు అని. మనం ముందుగా మూర్తి అనగా రూపం లేని గణముల గురించి తెలుసుకుందాం. ఇందులో వైరాజులు, అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు వీరందరూ ఈ 3 గణములు వారిని మూర్తి లేని గణములుగా పరిగణిస్తారు. అటుపిమ్మట మూర్తి గణములు అనగా రూపము ఉండే గణములు, రూపము ఉండే పితృదేవతా గణములు. వీరిలో పూరులు, భాస్వరులు, వసువులు, సుకలులు అనగా 4 పితృదేవతా గణములు. ఇవి 2 కలిపితే 3 అమూర్తి గణములు మరియు 4
మూర్తిగణములు. ఇవి 2 కలిపితే 7 రకముల పితృదేవతాగణములు మనకు ఉన్నాయి. వీరి గురించి మరికొన్ని విషయములు మా తర్వాతి వీడియోలో చెప్పుకుందాం. పితృదేవతల అనుగ్రహం పొందుటకు మనమందరము సాధారణ స్థాయిలో ఏమేమి ఆచరించగలము అనే విషయాలను ఇప్పుడు పొందుపరుస్తున్నాం. మన వంశంలో మరణించిన వారికి తప్పక శ్రాద్ధం పెట్టడం, అవకాశం లేనివారు వారి పేరుతో కనీసం స్వయంపాకం వంటివి విప్రులకు, మహానుభావులకు దానం చేయటం. అంటే ఎవరైనా కానీ శ్రాద్ధ కర్మలు నిర్వహించలేకపోతే అప్పుడు అందుకు ప్రతిరూపంగా ఏదైనా బ్రాహ్మణులకు కానీ లేదంటే మహానుభావులకు కానీ స్వయంపాకం వంటివి దానం చేయడం. స్వయంపాకం అంటే బియ్యము, కూరగాయలు, పప్పు, చింతపండు, ఇటువంటి ఆకుకూరలు కూడా మనము దానం చేయవలే, దక్షిణతో కలిపి. మనము నిత్యము పురాణ శ్రవణం చేస్తే మనకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. గోసేవ, గో సంరక్షణ, గోదానం, గుడి శుభ్రం చేయటం లేదా గుడిలో ఏదో ఒక సేవ చేయటం లాంటివి చేస్తే మన పితృదేవతలు చాలా సంతోషపడతారు. పురాణ ప్రతులను పండితులకు మరియు భక్తులకు దానం ఇవ్వడం, ఈ పనులు చేస్తే కూడా మన పితృదేవతలు చాలా తృప్తి చెందుతారు. ప్రతి అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం, ఇది కూడా ఒక మంచి పితృకార్యం. ఇటువంటి పితృకార్యాలకు కూడా మన పితృదేవతలు ఎంతో తృప్తి పొందుతారు. గురువుకు సేవ చేయటం, గురువుకు సేవ చేస్తే కూడా మన పితృదేవతలు చాలా సంతోషపడతారు. ఆలయ నిర్మాణాలకు మన పెద్దల పేరు మీదుగా తోచిన సహకారం అందించడం, ఇందువలన కూడా మన పితృదేవతలు ఎంతో మరియు అమితమైన తృప్తి పొంది మీ వంశాన్ని ఆశీర్వదిస్తారు. పెద్దలు చెప్పిన సదాచారాలను పాటించడం, అంటే అవి మూఢనమ్మకాలుగా తీసేయకుండా ఆ పెద్దలు చెప్పిన కార్యాలన్నీ పాటించడం వంటివి చేస్తే పితృదేవతలు సంతోషపడతారు. శ్రాద్ధ కార్యక్రమాలు సక్రమముగా ఆచరించడం మరియు ఇతరులచే ఆచరింపచేయటం కూడా పితృదేవతల యొక్క తృప్తికి ఎంతో మేలు చేస్తాయి. మహాలయ పక్షాలలో పితృ కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు కూడా చేయడం అనేది పితృదేవతలకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అందువల్ల వారు సంతృప్తి చెంది మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మరియు ఇదే విధంగా పితృదేవతల గురించి, పితృదేవత వ్యవస్థ గురించి, పితృదేవతల పరంపర గురించి తెలుసుకోవడం కూడా వారికి సంతృప్తినిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, కుటుంబ సభ్యుల పేరు మీదుగా భాగవత సప్తాహం చేయించిన వారు అతి సులభంగా తరిస్తారని సకల పురాణాలు చెబుతున్నాయి. ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మతో పితృదేవతలను సంతోషపెడితే వారు తమ తమ సంతతి వారి యొక్క ఆయువు, ఆరోగ్యం, విద్య, ధనం, సంతానం సమస్తం మంచిగా ఉండేటట్టు ఆశీర్వదిస్తారు. అలాగే మఖా నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావింపబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు కనుక మీరు పితృకార్యాలు చేస్తే కానీ మీకు పితృదేవతల సత్వర అనుగ్రహం పొందుతారు. మరియు ఇంకొక విషయం అండి, మనకి మన తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నను లేదా మన యొక్క తాతలు మనకు ఇంకా జీవించి ఉన్నా అప్పుడు మేము ఈ పితృకార్యాలు చేయాలా అని అడుగుతూ ఉంటారు. దీనికి ఒకటే ఒక సమాధానం ఏమిటంటే, మన యొక్క పితరులు ఇక్కడ జీవించి ఉన్నా వారికి పెద్దలైన పితృదేవత వ్యవస్థ ఇంకొకటి ఉంది కాబట్టి వారిని సంతృప్తిపరచడం అనేది మనకు బాధ్యత. కాబట్టి
మనవారు మనకు జీవించి ఉన్నను అందరూ కలిసి మన యొక్క పితృదేవతలను సంతృప్తిపరచుకోవడానికి ఈ యొక్క పితృతర్పణాలు చేయటం అనేది చాలా గౌరవప్రదమైన పని. కాబట్టి అందరూ ఈ పితృకార్యాలను ఆచరించండి.